వ్యూవర్స్, దిస్ ఇస్ కీర్తన. వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. ప్రతి వారము సెలబ్రిటీ ఇంటికి దారేది అని ఒక్కొక్క సెలబ్రిటీ ఇంటిని చూపిస్తున్నాం కదా. దట్టు విత్ ల్యాండ్ మార్క్స్ తో సహా ఈజీ వేస్ లో ఎటు నుంచి ఎటు వెళ్ళొచ్చు అన్నది చాలా క్లియర్ గా చెప్తుంది పొలిటికోస్ వినోదం. అయితే ఈ రోజు కూడా ఒకే ఇంటి నుండి ముగ్గురు సెలబ్రిటీస్ మన ఇండస్ట్రీకి పరిచయం అన్నమాట. ఏంటేంటి, ఒకటే ఇంటి నుంచి ముగ్గురు సెలబ్రిటీస్ ఎవరు వారు అని ఆలోచిస్తుంటారు కదా. కొంచెం ఏమన్నా గెస్ట్ చేయగలరా? ఏదైనా హింట్ ఇవ్వమంటారా? అయితే హింట్ కూడా ఇచ్చేస్తున్నాను. మేకా శ్రీకాంత్, మేకా ఊహ, మేకా రోషన్. ఇప్పటికి గుర్తొచ్చుంటుంది కదా. ఎస్ అండి, మీరు అనుకుంటున్నట్టు హీరో శ్రీకాంత్ గారి ఇంటికి దారేదో చూపించబోతున్నాము. శ్రీకాంత్ గారి వైఫ్ ఊహ కూడా సెలబ్రిటీయే. చాలా సినిమాల్లో చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఎన్ని భాషల్లోనూ నటించారు ఆవిడ. ఇక శ్రీకాంత్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోగా, విలన్ గా, సహాయ నటుడుగా ఆయన ఇంకా చిత్రాలు నటిస్తూనే ఉన్నారు. ఇక ఆయన కొడుకు రోషన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన కూడా ఇది వరకు మనం చూసుకున్నట్లయితే ఒక మూవీలో నటించారు. ఆ తర్వాత రీసెంట్ గా వచ్చినటువంటి మూవీ అనుకోవచ్చు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి మూవీ పెళ్లి సందడి. పెళ్లి సందడితో కూడా మనం అలరించారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏ మూవీ ఇప్పటి వరకు అయితే రాలేదు. సో చూడాలి మరి రానున్న ఫ్యూచర్ లో ఆయన ఎటువంటి మూవీస్ చేయబోతున్నారు. సో ఒకటే ఇంటి నుంచి ముగ్గురు సెలబ్రిటీస్ అన్నాం కాబట్టి మేకా శ్రీకాంత్, మేకా ఊహ గారు, మేకా రోషన్ అన్నమాట. ఇప్పుడు వారింటికి దారేది అన్నది మేము చూపించబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. శ్రీకాంత్ గారి ఇంటికి దారేదో చూపించబోతున్నాం. అలాగే మిస్సెస్ ఊహ, శ్రీకాంత్ గారి వైఫ్ ఊహ గారి గురించి కూడా ఇంకొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. అలాగే రోషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో వియాస్, నేను ముందుగా చెప్పినట్టు ఒకటే ఇంటి నుంచి ముగ్గురు సెలబ్రిటీలు, శ్రీకాంత్ గారు అండ్ ఆయన వైఫ్ అయినటువంటి ఊహ, సన్ అయినటువంటి రోషన్. రోషన్ గురించి మాట్లాడాల్సి వస్తే నిర్మలా కాన్వెంట్ మూవీ ఆయన ఫస్ట్ మూవీ అనుకోవచ్చు. ఆ తర్వాత పెళ్లి సందడి మూవీ వచ్చింది. సో మనం ప్రస్తుతం అయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి మనం శ్రీకాంత్ ఇంటికి దారేదో చూపించబోతున్నాము. ఫిలిం నగర్ జూబ్లీ హిల్స్లో ఆయన ఇల్లు ఉంటుందన్నమాట. సో మేమైతే పంజాగుట్ట వైపు నుంచి వస్తున్నాం కాబట్టి పంజాగుట్ట నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్కి తీసుకోవాలన్నమాట. సో ఇన్ కేస్ మీరు యూసఫ్గూడ నుంచి వస్తున్నట్లయితే స్ట్రైట్గా వెళ్ళాలి సిగ్నల్స్ నుంచి. సో ప్రస్తుతం మనం ఇప్పుడు లైక్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నామండి. లెఫ్ట్ సైడ్కి మనం వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ కల్లా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట ఫిలిం నగర్ వైపు. అండ్ ఇప్పుడు మనం శ్రీకాంత్ గారి గురించి, ఊహా గారి గురించి, కోర్స్ రోషన్ గురించి కూడా మాట్లాడదాం. శ్రీకాంత్ గారు వచ్చేసి జనరల్గా ఆయన ఒక 120 ఫిలిమ్స్ వరకు కూడా చేశారు. మంచి హీరోగా, సహాయ నటుడుగా ఎప్పటికప్పుడు ఆయన ఎదుగుతున్న తీరు చూస్తే వావ్ అనకుండా ఉండలేమన్నమాట. ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ లాగా అనిపిస్తారు. దట్టు పెద్ద పెద్ద హీరోస్తో కూడా ఆయన కలిసి నటించారు. చిరంజీవి గారితో కానివ్వండి, అండ్ ఆల్సో వెంకటేష్ గారితో కానివ్వండి, ఆయన మంచి ఫ్యామిలీ మూవీస్ చేశారనే చెప్పొచ్చు. అండ్ చిరంజీవి గారితో ఆయనకున్న బాండింగ్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఒక మంచి పెద్దన్నయ్యలాగా ఆయన ట్రీట్ చేస్తారు. ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీస్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అవి జరిగితే చిరంజీవి గారు శ్రీకాంత్ గారి ఇంటికి రావడం, లేదా శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇలా జరుగుతూనే ఉంటుంది. అండ్ రోషన్ కూడా చిరంజీవి గారిని పెద్దనాన్న అని పిలుస్తూ ఉంటారు. మనం చాలా అకేషన్స్లో కూడా చూసాము. అండ్ ఇక శ్రీకాంత్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన అనుకున్నట్లుగానే 120 ఫిలిమ్స్ పైగా కూడా ఆయన యాక్ట్ చేశారు. ఇది మాత్రమే కాకుండా ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఉమా మహేశ్వరి అండి. అసలు ఊహా గారి నేమ్ వచ్చేసి ఫస్ట్లో ఆవిడ తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ ఈ మూవీస్ అన్నీ అంటే ఆ లాంగ్వేజెస్లో పలు మూవీస్ చేశారు. ఇక తెలుగులో వచ్చేసి కూడా ఒక చిన్న చిన్న చిత్రాలు చేశారు. ఆమె అనే మూవీకి ఆవిడకి నంది అవార్డు రావడం జరిగింది. ఊహ అని ఆ ఊహ అన్న టైటిల్ మీద కూడా ఒక మంచి మూవీ వచ్చింది. ఆ రోజు నుంచి ఆవిడ పేరు ఊహ లాగా మారింది అని చెప్పి సినీ ఇండస్ట్రీలో అందరూ చెప్తూ ఉంటారు. సో వాళ్ళ సన్ అయినటువంటి రోషన్ కూడా లైక్ కొన్నేళ్ల క్రితం నిర్మలా కాన్వెంట్ అనే మూవీతో మనం ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత పెళ్లి సందడి శ్రీకాంత్ గారు పాస్ట్లో చేసినప్పుడు ఆ మూవీకి తగ్గట్టే ఈ మూవీ ఉండాలి అని అనుకున్నారు. సో అంత క్రేజ్ రావాలి అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఆ మూవీకి అంత పెద్ద క్రేజ్ రాలేదు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పెళ్లి సందడి మూవీకి. కాకపోతే రోషన్ యాక్టింగ్కి కానీ, రోషన్ డాన్స్కి కానీ మంచి మార్కులు పడ్డాయనే చెప్పొచ్చు. ఇక ఆయనకు జోడిగా శ్రీలీల నటించింది. అప్పటి నుంచి శ్రీలీల ఫేటే తిరిగిపోయింది. ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో మనం ఇప్పుడు లైక్ జర్నలిస్ట్ కాలనీ వైపు వచ్చామండి. మనం ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి ఫిలిం నగర్ వైపు. సో శ్రీకాంత్ గారి గురించి, ఊహా గారి గురించి, రోషన్ గురించి మాట్లాడాల్సి వస్తే మంచి ఫ్యామిలీ అంటే చూడ్డానికి కూడా చాలా చక్కరైన ఫ్యామిలీ. రోషన్తో పాటు మరో 2 పిల్లలు కూడా ఉన్నారు శ్రీకాంత్ గారికి, ఊహా గారికి. సో మేధా వచ్చేసి తన కూతురండి. అండ్ ఆల్సో ఇంకొక కొడుకున్నారు, తన పేరు వచ్చేసి రోహన్. సో ఇలా ముగ్గురు పిల్లలతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అసలు ఏ కాంట్రవర్సీ లేకుండా హ్యాపీగా ఉండేటువంటి మంచి ఫ్యామిలీ అన్నది శ్రీకాంత్ గారి ఫ్యామిలీ అని చెప్పొచ్చు.
మనం ఫిలిం నగర్ వైపు వచ్చేసామండి. ఆల్మోస్ట్ ఆల్ మనకి రైట్ సైడ్కి సివిఆర్ కనిపిస్తుంది కదా, సివిఆర్ ఛానలే. సో మనం ఇక్కడ నుంచి లైక్ స్ట్రైట్గా వెళ్తున్నాం ఫిలిం నగర్. వెల్కమ్ టు ఫిలిం నగర్ బోర్డ్ అని కూడా మీకు కనిపిస్తుంది. విత్ ఈజీ ల్యాండ్ మార్క్స్తో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి కాస్త స్ట్రైట్గా వెళ్ళి మనం యూటర్న్ తీసుకోవాలండి. రైట్ సైడ్కి మీకు విజేత సూపర్ మార్కెట్ అనేది కనిపిస్తుంది. సో ఆ విజేత సూపర్ మార్కెట్ పక్కన గల్లీకి మనం వెళ్ళాలన్నమాట. శ్రీకాంత్ గారి ఇంటికి దారి ఏది అన్నది చూపిస్తున్నాం కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ ఉమెన్స్ డే కూడా మనం ఈ నిన్ననే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఉమెన్స్ డే గురించి మాట్లాడాల్సి వస్తే ఉమెన్స్ అందరి గురించి కూడా మాట్లాడాలి. అందులో వన్ ఆఫ్ ద యాక్ట్రెస్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ విత్ మంచి పిల్లి కళ్ళు, చూడ్డానికి చాలా స్మార్ట్గా, క్యూట్గా, చబ్బీగా ఉంటారు ఊహా గారు. అప్పట్లో ఆవిడని చూసినప్పుడు వావ్ అనేసి మనం కూడా అనుకున్నాము. ఆవిడ యాక్టింగ్కి ఫీదా అవని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా మంచి రోల్స్ ఆవిడ పోషించడం జరిగింది. ఆమె సినిమాకి లైక్ నంది అవార్డు కూడా రావడం, ఇదంతా కూడా సూపర్ అని చెప్పొచ్చు. సో మనం ఇంకా కాస్త ముందుకు వెళ్తున్నామండి. ఫిలిం నగర్ నుంచి లెఫ్ట్ సైడ్కి మనం చూసుకుంటే ఫిలిం క్లబ్ అనేది మనకు అనిపిస్తుంది. ఆ పక్కనే మనకు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది. ఆ పక్కనే దేవస్థానం కూడా ఉంటుంది మనకు, ఫిలిం నగర్ దైవ సన్నిధానం అని చెప్పి. అంటే ఇక్కడ యూటర్న్ లేదు కాబట్టి మనం ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత మనం ఇక్కడ యూటర్న్ కనిపిస్తుంది కదండి, ఇటు నుంచి ఇలా మనం యూటర్న్ తీసుకుంటున్నాం. సో అండ్ ఇంకా శ్రీకాంత్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే సహాయ నటుడుగా కూడా ఆయన చాలా మంచి మూవీస్ చేశారండి. ఇక రీసెంట్గా దేవరా సినిమా కానివ్వండి, అందులో ఎన్టీఆర్తో సహా నటించారు. అండ్ అఫ్ కోర్స్ అసలు ఆయన నటించని హీరో అంటూ ఎవరు లేరేమో అనిపిస్తుంది. చరణ్తో కూడా నటించారు, బన్నీతో కూడా నటించారు. అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ హీరోస్ అందరితో కూడా ఆయన నటిస్తూనే ఉన్నారు, ఇంకా మీదట కూడా నటిస్తూనే ఉంటారు. అండ్ విజేత సూపర్ మార్కెట్ మనకు కనిపిస్తుంది కదండి లెఫ్ట్ సైడ్కి. ఆ పక్క గల్లీ నుంచి మనం వెళ్ళాలన్నమాట శ్రీకాంత్ గారి ఇంటికి. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేసామండి. శ్రీకాంత్ గారి ఇంటికి, ఊహా గారింటికి, రోషన్ గారి ఇంటికి. ముగ్గురు సెలబ్రిటీస్ అని ఇది వరకు నుంచి చెప్తూనే ఉన్నాను కదా. సో ముగ్గురు సెలబ్రిటీస్ ఎవరు అంటే శ్రీకాంత్, ఊహా అండ్ ఆల్సో రోషన్. సో చాలామందికి డౌట్ రావచ్చు, శ్రీకాంత్ గారి డాటర్ ఎందుకు మూవీస్లోకి రాలేదని. ఇప్పటి నుంచి అయితే ఆవిడ రాలేదనే చెప్పచ్చు. ఇంకాస్త మనం ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలండి. ఇక్కడ నుంచి విజేత సూపర్ మార్కెట్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాము. లెఫ్ట్ నుంచి ముందుకొచ్చి ఇప్పుడు రైట్ తీసుకోవాలండి మనము. సో రైట్కి తీసుకుంటున్నాము. రైట్కి తీసుకున్న తర్వాత డెడ్ ఎండ్లోనే మనకు లెఫ్ట్ సైడ్కే శ్రీకాంత్ గారి ఇల్లు ఉంటుందండి. సో వీఆర్ రియలీ చాలా దగ్గరకు వచ్చేసాము శ్రీకాంత్ గారి ఇంటికి, ఊహా గారింటికి, రోషన్ ఇంటికి. సో మీకు లైక్ శ్రీకాంత్ గారిది కానీ, ఊహా గారిది కానివ్వండి, లైక్ రోషన్ గారిది ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టమో చెప్పండి. మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్కి ఇదేనండి శ్రీకాంత్ గారి ఇల్లు. చూడ్డానికి కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా కూల్గా, క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బ్రౌన్ విత్ బ్లాక్ కలర్ గేట్ శ్రీకాంత్ గారి ఇల్లు, ఊహా గారి ఇల్లు, రోషన్ ఇల్లు. శ్రీకాంత్ గారి ఇల్లు అండ్ ఊహా గారి ఇల్లు, రోషన్ ఇల్లు కూడా. సో మేధ అండ్ రోహన్ కూడా మరి ఇద్దరు పిల్లలు ఉన్నారు వీరికి. సో ఎన్నో ఏళ్ళ నుంచి కెరియర్ని స్టార్ట్ చేసి 120కి పైగా సినిమాలు చేసినటువంటి శ్రీకాంత్ గారు కానివ్వండి, ఆయన వైఫ్ అయినటువంటి ఉమామహేశ్వరి ఊహా గారు కానివ్వండి. సో ఊహా గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఎన్నో ప్రధాన పాత్రలు నటించారు. ఉమెన్స్ డేకి సంబంధించిన మూవీస్ ఆమె ఏమన్నా చూడాలి అనుకుంటే ఊహా కానీ ఆమె కానీ ఖచ్చితంగా చూడొచ్చు అనమాట. ఇక రోషన్ కూడా రానున్న కాలంలో మంచి మూవీస్ చేయాలని కోరుకుందాం. శ్రీకాంత్ గారి తమ్ముడు కూడా మంచి యాక్టర్ అండి. ఆయన దేవుళ్ళు సినిమాలో శ్రీకాంత్ గారికి తమ్ముళ్ళ నటించారు, లక్ష్మణ్ క్యారెక్టర్లో ఇంకొన్ని మూవీస్లో కూడా ఆయన నటించడం జరిగింది. సో హోప్ మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకటే ఇంటి నుంచి ముగ్గురు సెలబ్రిటీస్, దట్టు శ్రీకాంత్, ఊహా గారు, రోషన్ గారు. సో వాళ్ళ ఇంటిని కూడా మనం చూసేసాం కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా మరో సెలబ్రిటీ ఇంటికి దారేది అనే దాంట్లో కలుద్దాము. మీరు ఎవరైతే ఇంటికి దారేది చూడాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పడం మర్చిపోకండి. సో ఇది ఇప్పటి వరకు వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, జూబ్లీ హిల్స్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.